అగ్రిగోల్డ్ కంపెనీ మోసానికి భారీగా నష్టపోయిన కస్టమర్లు ఏజెంట్లకు న్యాయం చేకూర్చామని అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు ముప్పాళ్ల నాగేశ్వరరావు, నాయకులు సయ్యద్ అఫ్సర్ ఈ రోజు రాష్ట్ర డీజీపీ గౌరవ శ్రీ ద్వారకా తిరుమలరావు గారిని కలిసి విజ్ఞాపన పత్రం అందజేశారు. ఎన్నికల అనంతరం ఏర్పడిన టీడీపీ కూటమి ప్రభుత్వం ఒక్కో వాగ్దానాన్ని అమలు జరుపుకుంటూ పోతోందని, రాష్ట్రంలో ఉన్న 10.5 లక్షల మంది అగ్రిగోల్డ్ కంపెనీ బాధితులకు సత్వర న్యాయం చేకూర్చామని 7 అంశాలతో కూడిన విజ్ఞాపన పత్రాన్ని డీజీపీ గారికి అందించినట్లు ముప్పాళ్ల తెలియజేశారు. డీజీపీ స్పందిస్తూ అగ్రిగోల్డ్ బాధితుల సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామని, న్యాయం జరిగేటట్లు కృషి చేస్తామని హామీ ఇచ్చారని పేర్కొన్నారు. మీడియా మిత్రులకి నమస్కారం. గత వారం రోజులుగా తిరుపతి పవిత్రమైన లడ్డులో దానికి వాడే నేతిలో జంతువుల కొవ్వు పదార్థం కలిసిందనే చర్చ రాష్ట్ర రాజకీయాల్ని మరోసారి వేడెక్కించింది. కానీ ఈ వేడి అందులో ఉన్న వాస్తవికతను భక్త కోటిగా కాకుండా మొత్తం రాష్ట్ర ప్రజలకి, దేశ ప్రజలకి తేటతెల్లం చేసే విధంగా ఉండాలి తప్ప రాష్ట్రంలో కలుషితం, రాజకీయ కలుషితాన్ని పెంచడానికి దారితీయకూడదు. మత విశ్వాసాలతో ఆటలాడుకునే పరిస్థితికి పోకూడదు. అది రాజకీయ పార్టీలైనా, ప్రజా సంఘాలైనా, ధార్మిక సంస్థలైనా నిగ్గుదేల్చే వైపు ప్రయత్నం ఉండాలి తప్ప నిందారోపణలతోటి రెచ్చగొట్టుకునేటువంటి విధంగా మత విభజనకి దోహదపడే విధంగా ఎవరు కూడా పాల్పడకూడదని చెప్పి గతంలోనే తిరుపతిని కేంద్ర ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకోవాలని, తమ స్వాధీనంలో తెచ్చుకోవాలనే ఒక కుటిల ప్రయత్నం కొన్నిసార్లు మనము పత్రికల్లో విన్నాము, చూసాము. కానీ అలా దారి తీయకూడదు. రెండోది, ఇప్పటికే మన రాష్ట్రం కుల విభజన వచ్చి ఉగ్రవాదుల్ని, రాష్ట్రానికి తీరని నష్టాన్ని కల్పించే భావజాలం ఉన్న వాళ్ళని రాష్ట్ర ప్రయోజనాల కన్నా స్వీయ ప్రయోజనాల కోసం రాష్ట్రాన్ని పణంగా పెట్టిన వాళ్ళకి మద్దతిచ్చే అమాయక ప్రజలు ఇంకా చాలామంది ఉన్నారు. అలాంటి కుల విభజనతో పాటు మత విభజన కూడా వస్తే మన రాష్ట్ర పురోభివృద్ధి చాలా దెబ్బతింటుంది. తెలుగు ప్రజల ఔన్నత్యం ఇంకా దెబ్బతింటుంది. ప్రపంచవ్యాప్తంగా తిరుపతికున్న ప్రతిష్ట మంటగలుస్తుంది. అలాంటి అవకాశం ఇవ్వకుండా ఉండాలని అధికార ప్రతిపక్ష పార్టీలతో పాటు భవిష్యత్తుకి రాష్ట్రాన్ని మెరుగ్గా తీసుకెళ్ళగలుగుతామనే నమ్మిక ఉన్న నాయకులు కూడా కొంచెం మత కోణం వైపు ఎక్కువ ఆసక్తి చూపి ఏదో లబ్ధి కావాలనే తాపత్రయం ఇందులో కనపడుతుంది. అలాంటి లబ్ధి కన్నా ప్రజల యొక్క ఐక్యత, లడ్డులో జరిగినటువంటి ఈ మానవ జంతు కొవ్వు పదార్థం ఉందా లేదా అనేది తేల్చి తిరుపతి పుణ్యక్షేత్రానికి ఉన్న ప్రతిష్టని పెంచే విధంగా ఉండాలి. ఇది అన్ని మతాల వాళ్ళు, అన్ని కులాల వాళ్ళు, యావత్తు భారత జాతి తిరుపతి ప్రతిష్ట ఉన్నతంగా ఉండాలనుకుంటారు తప్ప ఇందులో కులాలకి, మతాలకి ఆస్కారం లేదు. అందుకని అన్ని పార్టీలు కూడా ఇవాళ అత్యంత సీనియర్ ఐపీఎస్ అధికారి, ఎంతో పేరు ప్రతిష్టలున్న సర్వశ్రేష్ఠ త్రిపాఠి గారి నేతృత్వంలో వేయబడిన ఈ సిట్టు నివేదిక వచ్చేరాక అన్ని పార్టీలు ఈ అంశాన్ని చర్చించడానికి వాయిదా వేయాలని చెప్పి నివేదిక తర్వాత అందులో మంచి చెడులను బట్టి ఖచ్చితంగా రాజకీయాలు ఉండాల్సిందే, తేల్చాల్సిందే, నిగ్గు తేల్చే విధంగా మాట్లాడదామని చెప్పి అన్ని పార్టీలని కోరుతున్నాం.